ఇప్పుడు షేర్ నేను చేయలేను, మీరు నాకు హోస్ట్ ఇస్తేనే అవుతుంది. హోస్ట్ నేను ఉంటేనే గానీ షేర్ చేయడానికి అవ్వదు. పోస్ట్ మళ్ళీ తీసుకోండి, లేకపోతే నా దగ్గర నుంచి. మీరేం లేదు, పేర్ల మీద ఇలా నొక్కి నా పేరు మీద ఇలా నొక్కండి. సుష్మా అని ఉంది కదా, దాని మీద ఇలా నొక్కండి. ఓకే ఓకే, నొక్కితే పేర్లు వస్తాయి, దానిలో హోస్ట్ అని నొక్కేసేయండి. పార్టిసిపెంట్స్ ఉంది కదమ్మా 18, అందులోంచి నా పేరు మీద సుష్మా గారి పైన ఉంది చూడండి. అవును, ఆ సుష్మా గారి మీద ఇలా నొక్కండి. హోస్ట్ వాళ్ళకి తెలుస్తుంది. కింద వస్తాయి హోస్ట్ అని, మేక్ హోస్ట్ అని ఉంటది చూడండి. హోస్ట్ ఉందండి. హోస్ట్ నొక్కేయండి, మేక్ హోస్ట్ అని ఉంటది, ఇచ్చేయండి. ఓకే ఓకే, వచ్చిందండి. హోస్ట్ ఇచ్చారు, బట్ ఓకే చూస్తాను షేర్ చేయటం వస్తుందో రాదు. వస్తుంది. రికార్డింగ్ లో ఉంది కదండి. రికార్డ్ లో ఉందమ్మా. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి పత్రిజీ మహిళా చైతన్యం తరఫున మన యాంకరింగ్ చేస్తారు సూర్యకుమారి గారు. వారి పెదబాబు వెంకట శివ నాగేంద్రకి మన పత్రిజీ మహిళా చైతన్యం తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందామండి. పత్రిజీ మహిళా చైతన్యం తరఫున శుభాకాంక్షలు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వర్ణమాల పత్రి అమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఆనందంగా శాకాహారిగా ఆధ్యాత్మిక మార్గంలో జీవించాలని పత్రిజీ మహిళా చైతన్యం కోరుకుంటుంది. మరొక్కసారి మన పత్రిజీ మహిళా చైతన్యం తరఫున మరి మన సూర్యకుమారి గారి పెదబాబు వెంకట శివ నాగేంద్రకి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరూ కూడా ఒక్కసారి మరి మన మేడం గారు ఉమామహేశ్వర గారు అనంతపురం నుంచి వచ్చారు. వారు కూడా మరి వీడియో ఆన్ చేసుకున్నారు. పత్రిజీ మహిళా చైతన్యం స్వాగతం సుస్వాగతం మేడం గారు. మీరు కూడా ఆ బాబుకి ఒకసారి మీ వాయిస్ బట్టి హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే, పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇటువంటి పుట్టినరోజులు ఎన్నెన్నో చేసుకుంటూ పిల్ల పాపలతో సంతోషంగా హాయిగా ఇలాంటి క్లాసులు వింటూ ఇలాంటి పిరమిడ్లు కడుతూ హాయిగా ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరి పత్రిజీ మహిళా చైతన్యానికి తిరిగి స్వాగతం అండి. మరి ఒక్క నిమిషం మన పత్రిజీ మహిళా చైతన్యాన్ని ఆవిర్భవించి 2 సంవత్సరాలు పూర్తవుతుందండి. ఈ నెల 10వ తారీఖు గురు పౌర్ణమి రోజుకి. ఆ రోజున చక్కగా మరి 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. మరి మన శైలజ మేడం గారి ఆధ్వర్యంలో
గురు పౌర్ణమి ఉత్సవం ప్లస్ మన పత్రిజీ మహిళా చైతన్య ఉత్సవం కూడా జరుపుకోబోతున్నాము. మరి ఈ పత్రిజీ మహిళా చైతన్యం ఆవిర్భించటానికి మరి ముందు కారకులైన మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురుదేవులు మరి ఆనాపాన సతి ద్వారా మరి సత్యాన్ని తెలుసుకుని సత్యంలోనే జీవిస్తూ సత్యాన్ని ఆచరించారండి. మరి ఆ సత్యాన్ని మన చేత ఆచరింపజేయటానికి మన పత్రి మేడం గారి ఆధ్వర్యంలో మరి మన శైలజ మేడం గారు సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శసూత్రాలు, 13 వ్యక్తిగత సూచనలు, మరి వాక్క్షేత్రము, నవవిధ ధర్మాలు, జ్ఞాన నవరత్నాలు ఇలాంటివి ఎన్నో సత్యాన్ని తెలిపే చేత మన చేత ఆచరింపజేశారండి. మరి మన శైలజ మేడం గారు ఎవరైతే పిలుస్తారో అక్కడికి 3 రోజులు వెళ్ళి వర్క్ షాప్ గా చేసి టీం ద్వారా వారు మరి అక్కడ 3 రోజులు వర్క్ షాప్ చేస్తున్నారండి. అక్కడ 3 రోజుల వర్క్ షాప్ లో రోజు 10 గంటల ధ్యానం. సార్ ఏదైతే చెప్పారో 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాల మీద కూలంకషంగా అవగాహన ఇవ్వటం, వారు ఆచరించేలాగా చేయటం, తర్వాత సార్ కాన్సెప్ట్లు చెప్పటం, ఇగో ధ్యాన నవరత్నాలని ఎన్నో కాన్సెప్ట్లు వారికి తెలియచెప్పటం, అర్థం, అంతరార్థం, పరమార్థం చెప్పటం అన్నమాట. ఇంకా మరి ప్రాక్టికల్స్, ఇది థియరీ, మార్నింగ్ అంతా థియరీ ఉంటదండి. మళ్ళీ నైట్ వచ్చేటప్పుడు 1 అవర్ ప్రాక్టికల్స్. ఈ థియరీ మీద ప్రాక్టికల్స్ జరుగుతాయండి. ఆ ప్రాక్టికల్స్ ఏంటంటే కర్మ ప్రక్షాళన, అందరము పత్రిజలమే అన్న సమభావం తీసుకురావటం, మరి నేచర్ తో అనుసంధానం, మరి డ్యాన్స్ పాట ద్వారా డ్యాన్స్ చేసి ఆ డ్యాన్స్ ద్వారా కూడా మన చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళొచ్చు, పూర్తి మార్పు తీసుకురావటానికి మరి ప్రయత్నం చేస్తున్నారండి. మన శైలజ మేడం గారికి వేల వేల కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ తిరిగి పత్రిజీ మహిళా చైతన్యానికి ఉమామహేశ్వరి గారి మేడం గారికి స్వాగతం, సుస్వాగతం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎంత అనర్గళంగా, ఎంత చక్కగా, ఎంత మంచిగా మాట్లాడారు మ్యామ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అయితే ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి అభినందనలు, అభివాదాలు. అలాగే పత్రి అమ్మగారికి మరియు శైలజ మేడంకి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంతటి జ్ఞానాన్ని ఇస్తూ, జ్ఞానాన్ని అందరికీ పంచేలాగా ఒక సేవని చేస్తున్న వాళ్ళకి మనం నిన్న మాట్లాడుకున్నాం మ్యామ్ థాట్ ప్రాసెస్ గురించి. ఆలోచనలు ఏంటి? ఆన్ చేసుకున్నారా వీడియోలు? అందరూ వీడియో ఆన్ చేసుకుంటే ఒకసారి మీకు ఈజీగా ఉంటుంది అని. ఓకే, అయితే నిన్న మనం కొన్ని తెలుసుకున్నాం. ఆలోచన అంటే ఏంటి, ఆలోచన ఎలా ఉంటే ఎలా అవుతుంది, మనం ప్రెజెంట్ లో ఉంటేనే మనకి బాగుంటుంది, లేదా మనం ఎప్పుడు ఏం చేస్తుంటాం, పాస్ట్ లో అన్నా ఉంటాము, ఫ్యూచర్ లో అన్నా ఉంటాము, వర్తమానంలో ఉండకుండా ఉంటాం. ఇవి మనం తెలుసుకున్నాం. ఇవాళ మనం ఏమనుకున్నాము, ఆలోచనలు ఎన్ని రకాల ఆలోచనలు ఉన్నాయి అని మనం తెలుసుకుందాం అనుకున్నాం కదండి. అయితే ఆలోచనలు చాలా రకాలుగా ఉంటాయి. ఆలోచనలు ఆ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. మీకు ఎంత కావాలంటే అంత పెద్దగా అవుతుంది అన్నమాట లిస్ట్. కానీ అన్ని ఆలోచనల్ని ఒక 4 కేటగిరీస్ కిందకి తీసుకొచ్చారనమాట. 4 కేటగిరీస్. ఒకటి డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటే వినాశకరమైన ఆలోచనలు. రెండోది వచ్చి నెగటివ్ థింకింగ్ అంటే నకారాత్మక ఆలోచనలు, అంటే సరికాని ఆలోచనలు. మూడోది వచ్చి పాజిటివ్ థింకింగ్ అంటే మంచిగా సరి అయిన ఆలోచనలు, సకారాత్మక ఆలోచనలు. నాలుగోది వచ్చి మిరాక్యులస్ థింకింగ్ అంటే అద్భుతమైన ఆలోచనలు. అయితే మనం దీని గురించి ఒక్కసారి ఈ ఆలోచనలు అంటే ఇవి ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఒక్కసారి మనం క్లియర్ గా చూసుకుందాం. ఫస్ట్ ఏమనుకున్నామండి, డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటే వినాశకరమైన ఆలోచనలు. కొందరు ఉంటారు పిల్లలు, వీళ్ళకి ఏదైనా ఇస్తే వస్తువు, దాన్ని చూస్తే వెంటనే అది పడిపోతుందేమో,
అది విరిగిపోతుందేమో, అది పగిలిపోతుందేమో అని. ఒక ట్రైన్ అలా వెళ్తుందనుకోండి, ట్రైన్‌ని చూసి అవును దీనికి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే అని ఆలోచన. ఒక బస్‌లో ఎవరైనా కూర్చొని నవ్వుతూ మాట్లాడుతుంటే, వీళ్ళిప్పుడు ఉన్నట్టుండి గొడవ పడితే, ఇలా వెళ్తున్నారు, జారి పడితే, ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ అయితే, లేకపోతే ఈ విమానం కూలిపోతే, ఇలాంటి ఆలోచనలే ఉంటాయన్నమాట. అంటే అవి అవి ఎలా ఉంటాయంటే ఆలోచనలు ఏ దాన్ని చూసినా వాళ్ళకి దానిలో ఎవరో ఒకరికి హాని జరగడము, వస్తు హాని గాని, వ్యక్తికి హాని గాని, ఆ పరిస్థితులు అనుకూలంగా లేకుండా విపరీతమైన హార్మ్ జరిగే ఆలోచన అంటే హాని జరిగే ఆలోచనల్ని డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటామన్నమాట. అంటే వీళ్ళలో ఈ ఈ ఆలోచనలు ఎలా ఉంటాయంటే దీనిలోంచి మంచి అనేది ఏది ఉండనే ఉండదింక. ఎంతసేపున్నా హాని అంతే. ఒక బాంబ్ బ్లాస్ట్ గురించి ఆలోచిస్తారు. ఒక టెర్రరిస్ట్ అటాక్ గురించి ఆలోచిస్తారు. ఎవరైనా చనిపోవడం గురించి ఆలోచిస్తారు. ఏదైనా వస్తువు ఇస్తే అది విరగ్గొట్టాలని ఆలోచిస్తారు. అంటే ఇందులో వాళ్ళకి ఉపయోగం ఉండదు. ఎదుటి వాళ్ళకి కూడా ఉపయోగం ఉండదన్నమాట. అలాంటి ఆలోచనలు డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చి నెగెటివ్ థింకింగ్. నెగెటివ్ థింకింగ్ అంటే సరికాని ఆలోచనలు. లేదా నకారాత్మక ఆలోచనలు. ఇవి ఎలా ఉంటాయంటే ఆహ్, ఎమోషనల్‌గా ఉంటారు. బాధతో ఉంటారు. ఎప్పుడైతే బాధ, భయము, ఇబ్బంది ఆహ్, ఇలా ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ నెగెటివ్ థింకింగ్ ఉంటుంది. అయితే ఇందాక డిస్ట్రక్టివ్ థింకింగ్ అనుకున్నాం గదా! పగ, ప్రతీకారాలు, విధ్వంసక ఆలోచనలుండే వాళ్ళకి ఉండేవి డిస్ట్రక్టివ్ థింకింగ్ అన్నమాట. ఏదున్నా విధ్వంసమే ఇంక. ఇంకేం చేయాలన్నా విధ్వంసమే. వాళ్ళకి పగ తీర్చుకోవాలి. నా నా పెన్ను ఇప్పుడు నేను సపోజ్ ఎవరిదైనా పెన్ తీసుకున్నాను, రాస్తున్నాను. పొరపాటున ఏదో ఇట్లా ఇట్లా అనడంలో క్యాప్ విరిగిపోయింది. ఇంక అవతల వాళ్ళు ఏం ఫిక్స్ అయిపోతారు? ఓహ్! నా పెన్ను విరగ్గొట్టింది. కాబట్టి వాళ్ళ పెన్ను తీసుకొని అర్జెంట్‌గా విరగ్గొట్టాలి. ఇలాంటివి డిస్ట్రక్టివ్ థింకింగ్. అయితే నకారాత్మక ఆలోచనలు ఎలాగా అంటే, నేనింతే, నా లైఫ్‌లో ఎప్పుడూ మంచి జరగదేమో, నన్నెవ్వరూ ఇష్టపడరు, నన్నెవరు ప్రేమించరు, నాకెప్పుడు ఎవరు ఏమి ఇవ్వరు. ఆహ్, అట్లా అట్లా ఆలోచనలు చేస్తూ ఉండేవాళ్ళు. ఇంకా ఇంకా ఎట్లుంటారు అంటే జనరలైజ్ చేస్తా ఉంటారు. ఓవర్‌గా జనరలైజ్ చేస్తుంటారు. అంటే ఈ సమాజం ఇంతే, ఎవరు మంచోళ్ళు గాదు, డబ్బున్నోళ్ళంతా ఇంతే, డబ్బున్నోళ్ళు డబ్బున్నోళ్ళకే సహాయం జేస్తారు. మేము పేదవాళ్ళం గదా! మమ్మల్ని తృణీకరిస్తారు. ఆహ్, లేదంటే స్టాంపేసేస్తారు ఇట్లాగా. ఆ! డబ్బుంది గదా! ఆమెకి మనమెందుకు కనిపిస్తాం? వాళ్ళకి మనమెందుకు కనిపిస్తాం? ఇలా లేబులేస్తారు. ఆమె పాపం మంచిదే. కానీ వీళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు బావున్నారు. వీళ్ళకి బాధ, దుఃఖము ఉంటుంది. కానీ అవతలోళ్ళు మమ్మల్ని సరిగ్గా చూడరు. సరిగ్గా ఇది చేసుకోరు అని లేపోతే నా దాన్నేమంటారు? నా అదృష్టమే బాగోలేదు. నేనెక్కడికి పోయినా ఇంతే. నేనెంత ట్రై చేసినా నాకు వర్క్ రాదు. నేనెంత ట్రై చేసినా నాకు జాబ్ రాదు. నేనేం ఆలోచించుకున్నా ఇదేలాగా అవుతుంది. ఎప్పుడైనా జీవితంలో బాగుపడదాము అని ఏదన్నా ఒకటి ప్రయత్నం చేస్తే పాడైపోతుంది. ఇలా. ఇప్పుడు ఇలా ఆలోచనలు ఉండేవాళ్ళు ఏం జేస్తారు? ఏదైనా వంట జేస్తున్నారనుకోండి. వంట జేస్తే పొరపాటు ఎవరి వల్లనే అయితుంది. కాస్త ఉప్పు, కారం, పాకులు అటు ఇటు పడడం ఏదో అవుతుంది. ఎప్పుడు ఇంతే. నేను ఏం మంచి చేద్దాం అనుకున్నా, ఏదో ఒక రకంగా నాకు డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది. నేనెంత ట్రై చేసినా ఇంతే. ఇలాంటి ఆలోచనలు వాళ్ళు పెట్టుకుంటారు. ఇది నెగెటివ్ థింకింగ్ అన్నమాట. అంటే వీళ్ళలో ఎక్కడా గూడా పాజిటివ్‌గా వెళ్దాము, ముందుకెళ్దాము అనే ఆలోచన ఉండదు. ఎవరితో అయినా ఏదైనా డిస్కస్ చేస్తూ ఉన్నాను. అదా! అదంతా మనకు కాదులే. అది మన వల్ల గాదు. అది నీ వల్ల కాదు. అది నా వల్ల కాదు. అది మన వల్ల కాదు. అది మనకి కాదు. మనకు ఆ అదృష్టం లేదు. ఇట్లా ఎప్పుడూ గూడా ఫార్చ్యూన్ మీద అంటే మన తలరాతల మీద తోసేస్తా ఉంటారనమాట. ఇంకా ఇంకా ఎట్లా ఉంటారు అంటే ఏమైనా చెప్పనీయండి. ఆ! అదంతా మనకు కాదు.
అదంతా ఉపయోగం లేనిది. అదంతా పెద్ద పెద్దోళ్ళు చేసే పని. ఈ మనలాంటి వాళ్ళు చేయలేం. బిజినెస్ చేయాలన్నా అలాగే, జాబ్ మాట్లాడాలన్నా అలాగే, ఏమైనా వస్తువులు కొనుక్కోవాలన్నా అలాగే. మాకెప్పుడు కుదురుతుందో ఏమో, మాకు ఆ అదృష్టం ఎప్పుడొస్తుందో ఏమో. పక్కన వాళ్ళు ఏదన్నా ఇల్లు కొనుక్కున్నారు, ఫంక్షన్‌కి పిలుస్తున్నారు అనంటే ఫస్ట్ వాళ్ళకొచ్చే ఆలోచన ఈ నెగెటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆలోచన వస్తుంది అంటే, బానే పిలిచిపోతున్నారు. నేనెప్పుడు కట్టుకుంటానో, మేమెప్పుడు బాగుపడతామో, ఏం బాగోలే, చూసి చూసి చాలైపోయింది. ఇలాంటి ఆలోచనల్ని నెగెటివ్ థింకింగ్ కింద తీసుకుంటాం. మూడోది పాజిటివ్ థింకింగ్. వీళ్ళెలా ఉంటారు అంటే, దేంట్లోనైనా పాజిటివిటీని వెతుక్కుంటారు. ఇప్పుడు ఇంట్లో బియ్యం కొన్నే ఉన్నాయి. గ్లాస్ బియ్యమే ఉన్నాయి. 5 మందున్నారు. సరిపోదు భోజనం. తల్లి తీస్తుంది బయటికి తీసి, "ఒక గ్లాసే ఉన్నాయి నాన్న." "పర్వాలేదమ్మా, దానిదేముంది? నువ్వు వండు. అందరం కలిసి ఇంత 4 ముద్దలు తిందాం. టెన్షన్ ఏముంది?" అని. అలా పాజిటివ్. జాబ్ అంటే, పర్వాలేదు వస్తుంది." రాలేదనుకోండి, "రాలేదు, దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉందేమో మనకి." దీనికన్నా బెటర్ ఆప్షన్ ఉండొచ్చు. జాబ్‌లో గాని, బిజినెస్‌లో గాని. ఏమన్నా లాస్ జరిగినా వాళ్ళకి, లాస్ జరిగినా, జాబ్ రాకపోయినా, బిజినెస్ జరగకపోయినా వాళ్ళెలా ఉంటారు? మంచే జరుగుతుంది. అంతా మన మంచికే. ఏది జరిగినా మన మంచికే. సరే, ఇది రాకపోతే ఇంకో ఆప్షన్. ఇది కాకపోతే ఇంకొకటి. బుక్ రాసానండి అనంటే, "అవునా? వెరీ గుడ్. చాలా మంచిదమ్మా. చాలా సంతోషం. నేను రాయలేకపోతున్నానని" వాళ్ళు ఆలోచించరు. సో, ఇది పాజిటివ్ థింకింగ్ అన్నమాట. సపోజ్ ఎవరైనా ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుతున్నారనుకోండి. ఒకడన్నాడు, "నా వల్ల కావట్లేదురా, నా జీవితం ఇలా అయిపోయిందిరా" అంటే పాజిటివ్‌గా ఉండేవాడు. అలా అనకురా. ఎందుకలా అనుకుంటావు? రోజొస్తుంది. నువ్వు ప్రయత్నం ఆపకు. ఎఫర్ట్ పెట్టుకుంటూ ముందుకెళ్తూ ఉండు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకొస్తుంది. నాకా నమ్మకం ఉంది అని అలా భరోసా ఇస్తారనమాట. ఇది పాజిటివ్ థింకింగ్. నెక్స్ట్ వచ్చి మిరాక్యులస్ థింకింగ్. వీళ్ళెలా ఉంటారంటే, ఏదైనా వాళ్ళు ఆలోచిస్తే అది అద్భుతమే. ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాంపుల్ మనకు మిరాక్యులస్ థింకింగ్‌కి అంటే పత్రి సార్. ఎంత అద్భుతాలు సృష్టిస్తారండి ఆయన ఆలోచనలతో. ఆయనకొచ్చిన ప్రతి ఆలోచన ఒక అద్భుతమే. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి చూసి ఫలానా చోట పిరమిడ్ వస్తుంది అని ఆయన అనుకున్నారు అంటే, అక్కడ పిరమిడ్ వచ్చి తీరుతుంది. ఎలా వస్తుంది? ఆయన మిరాక్యులస్ అద్భుతమైన ఆలోచన. అంటే ఈ పిరమిడ్ ఇన్ని వేల మందికి, ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి జ్ఞానాన్ని అందించేదిగా ఉండాలి అంటే, విశ్వానికి సంబంధించిన పని ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించే వాళ్ళు ఈ అద్భుతమైన ఆలోచనలు చేసేవాళ్ళనమాట. నిన్న మనం అనుకున్నాం. ఒక మేడం నిన్న అడిగారు. ఇల్లు కట్టుకోవాలి, ఎలా థాట్ పెట్టాలి మేడం అని. అయితే మనం నిన్న చాలా సింపుల్‌గా అనుకున్నాము. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి. ఆ ఇంటిలో ఉండే పిరమిడ్ ఎన్నో లక్షల మందికి జ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించాలి. అలా ఉండాలన్నమాట. అద్భుతమైన ఆలోచనలంటే అలా వెళ్ళాలి. సో, ఇవి 4 కేటగిరీస్. ఏవండి? డిస్ట్రక్టివ్ థింకింగ్, నెగెటివ్ థింకింగ్, పాజిటివ్ థింకింగ్ అండ్ మిరాక్యులస్ థింకింగ్. అయితే ఇక్కడ ఈ 4 ప్రకారాలుగా మనం ఆలోచించినప్పుడు మేడం ఫస్ట్ ఏంటి మేడం? డిస్ట్రక్టివ్ థింకింగ్ అండి. డిస్ట్రక్టివ్. డిస్ట్రక్టివ్ థింకింగ్. ఓకే. అంటే ఏంటండి మేడం? డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటే ఎంతసేపు ఉన్న హాని తలపెట్టే ఆలోచనలే ఉంటాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఒక చిన్న పిల్లాడికి బాల్ ఇచ్చారనుకోండి చేతికి, బాల్‌తో వాడు ఏం చేయాలి? ఆడుకోవాలి కదండి! అవును మేడం. ఆడాలా? వీడేం చేస్తాడు ఆడకుండా, ఎదురుగా ఒక గ్లాస్ ఉందనుకోండి, ఇంట్లో షోకేస్ ఉందనుకోండి, దానికేసి కొట్టేస్తాడు. అది పగిలిపోతుంది. వాడికి పగిలిపోయిన దాంతో సంబంధం లేదు. వాడికి దాంట్లో ఆనందం వస్తుందన్నమాట. చూసావా? గ్లాస్ పగలగొట్టాను. బయట ఆడుకోండిరా అంటే ఇంటి కిటికీ గ్లాసులు పగలగొట్టేస్తారు. కింద ఆడుకోమంటే పోయి ఎవడో ఒకడు తలకాయ పగలగొట్టేస్తాడు. అంటే ఇలా ఉంటదన్నమాట. డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటే వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఎదుటి వాళ్ళకి కానీ, ఎదుటి వాళ్ళ వస్తువుకి గానీ
హాని తలపెట్టి ఆనందపడేవాళ్ళు. ఆనందపడడంలో ఏ అయితే ఆలోచనలు వస్తాయో అవన్నీ డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటారు. ఓకేనా మేడం, అర్థమైందా? ఓకే సో మేడం, ఇప్పుడు థ్యాంక్ యూ. మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే, మనం ఎక్కడున్నాం? డిస్ట్రక్టివ్ థింకింగ్ లో ఉన్నామా, నెగటివ్ థింకింగ్ లో ఉన్నామా, పాజిటివ్ గా థింక్ చేస్తున్నామా, లేదంటే మిరాక్యులస్ గా థింక్ చేస్తున్నామా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనము చాలా అనుకుంటాం, మన మెడిటేటర్స్ మనం చాలా బాగా ఆలోచిస్తున్నాం, చాలా బాగా ఆలోచిస్తామని. కానీ మన పరిస్థితులు, మన చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల గాని, మన చుట్టూ ఉన్న మనుషుల యొక్క ప్రభావం వల్ల గాని ఒక్కొక్కసారి మనం కూడా ఈ నాలుగుట్లో తిరుగుతూ ఉంటామండి. ఎప్పుడూ కూడా ఒకటే దాంట్లో ఉంటాము అని గ్యారంటీ లేదు. మనకు కూడా కోపం వస్తుంది. ఎప్పుడైనా మన మన ఇంట్లోని వస్తువు పక్కింటి ఆవిడ ఇప్పించుకుని వెళ్ళింది అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఆవిడేమంటుంది, మీ ఇంట్లో ఒక గిన్నె ఇస్తారా, నేను మళ్ళీ ఇస్తాను, కొంచెం పని ఉంది. చాట, జల్లెడ, గిన్నెలు, అప్పుడప్పుడు కొన్ని పెద్ద గిన్నెలు కావాలి అని అడగడము, లేదా కొంచెం ఏదన్నా స్టవ్ ఉందా, ఎక్స్ట్రా స్టవ్ ఉందా, సిలిండర్ ఉందా, ఇట్లా అడగడం, తీసుకెళ్లడం చేసుకుంటా ఉంటారు. వాళ్ళు రిటర్న్ తెచ్చేటప్పుడు దాన్ని మంచి కండిషన్ లో తెచ్చివ్వలేదనుకోండి, మనకు కోపం వస్తుంది కదండి. తీసుకెళ్ళింది ఎంత చక్కగా తెచ్చివ్వాలి, చూడు ఎలా తెచ్చిచ్చిందో అని. ఇప్పుడు ఈ మనసులో ఒకటి అవుతుందన్నమాట, ఈసారి అవకాశం రాదా, ఈసారి తను ఏమన్నా ఇస్తే చెప్తాను అని అనుకుని ఆమె ఆమె దగ్గర నుంచి మీరు ఎప్పుడైనా తెచ్చుకున్నప్పుడు కావాలని విరగ్గొట్టి ఇవ్వడం అని. కొంతమంది పిల్లల్లో కూడా ఆ నేచర్ ఎక్కువ ఉంటుందండి. పిల్లలకి తెలియక అలా చాలా బిహేవ్ చేస్తుంటారు. పక్కన వాళ్ళు పెన్సిల్ ఇప్పించుకుంటారు. అంటే ఒక ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి. ఒకళ్ళ దగ్గర చాలా సింపుల్ గా పెన్సిల్ ఉంటుంది, మామూలు పెన్సిల్ ఉంటుంది. ఇంకో పిల్లాడి దగ్గర మంచి స్టైల్ గా ఉండే పెన్సిల్ ఉంటుంది. సో వీళ్ళలో ఆ కుళ్ళు అనేది వచ్చేస్తుంది కొంతమంది పిల్లలకి, అందరూ అనట్లేదు నేను. కొంతమందికి ఎలా ఉంటుంది అంటే, ఆ పెన్సిల్ బాగుంది కదా అని ఇప్పించుకోవడము, వాడి దగ్గర ఆ పెన్సిల్ ఉంది, నా దగ్గర లేదు, కాబట్టి వాడి దగ్గర కూడా ఉండకూడదు అని దాన్ని విరగొట్టేసి వెనక్కి ఇవ్వడం జరుగుతుంది. అలా ఉన్న వాళ్ళలో అలా పెరిగారనుకోండి, పెద్దవాళ్ళలో కూడా కొన్ని అలా ఉంటాయి. కావాలని చీర ఏదైనా కొంచెం చింపి పెట్టేయడము, లేదంటే డ్రెస్ తెచ్చుకుంటే ఆ డ్రెస్‌లో ఎక్కడో ఒక చోట కొంచెం ఐరన్ బాక్స్ పెట్టి కాల్చేసి ఇచ్చేయడము. ఇలాంటివన్నీ చాలా, ఇవన్నీ డిస్ట్రక్టివ్ థాట్స్ కిందకొస్తాయన్నమాట. అంటే ఎదుటి వాళ్ళకి హాని తలపెట్టడంలో వీళ్ళకి చాలా సరదా ఉంటుందన్నమాట. వీళ్ళు ఆనందిస్తారు. ఆ ఎదుటి వాళ్ళని ఏడిపించినా, ఇబ్బంది పెట్టినా, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే వీళ్ళలో ఆనందం ఉంటుంది. వీళ్ళ ఆనందం దాంట్లో ఉంటుంది. అలాంటి ఆలోచనల్ని డిస్ట్రక్టివ్ థింకింగ్ అంటారు. ఇప్పుడు నెగెటివ్ థింకింగ్ చెప్పుకున్నాం. ఎప్పుడూ కూడా వాళ్ళ డెస్టినీని, అంటే నా తలరాత ఇంతే, నా అదృష్టం ఇంతే, నా లైఫ్ ఇలా ఉంది, నా లైఫ్ అలా ఉంది అని. సో మనం కూడా అప్పుడప్పుడు ఇలా కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటాం. ఎంత మనం మెడిటేట్ చేసినా కూడా ఏదో ఒక స్థితిలో, అంటే మనం ఊహించని పరిస్థితి మనకి జరిగినప్పుడు ఎక్కడో ఒక చోట, ఏంటో ఇంత చేస్తున్నా ధ్యానం, ఇంత చేస్తున్నా, ఇన్ని సాధనలు చేస్తున్నా, నా లైఫ్ ఎందుకో ముందుకే పోవట్లేదు, ఏంటో నాకు అసలు రాత లేదేమో, నేను ముందుకు వెళ్ళడమే నాకు లేదేమో, నేను బాగుపడ్డమే లేదేమో, నేను ఎప్పుడు బాగుపడేది అనే ఆలోచనలు ఎక్కడో ఒక చోట అప్పుడప్పుడు, మన మెడిటేటర్స్ కి ఇప్పుడు ఇంతింత ధ్యానం చేసే వాళ్ళకి రాకపోవచ్చు. కానీ వాళ్ళు లో లెవెల్లో ఉన్నప్పుడు, అంటే వాళ్ళల్లో దాన్ని ఏమంటారు, ఆ స్థిత ప్రజ్ఞత, అంటే ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టుగా వాళ్ళలో ఆ స్థితి లేనప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కానీ మనం నిన్న అనుకున్నాం, అవేర్నెస్ ఉండాలి, ఎరుక ఉండాలి. ఈ ఎరుక ఎప్పుడు పెరుగుతుంది? ధ్యానం వల్ల పెరుగుతోంది. కాబట్టి మనం ఎక్కువ ధ్యానం చేస్తున్నాం కాబట్టి మనకు ఆ ఎరుక వస్తుంది. చాలా తొందరగా తెలుసుకుంటున్నాం. అరే ఏంటి నేను ఇలా ఆలోచించేస్తున్నాను, ఇందాక కదా ఎంత చక్కగా ఉంది నా మైండ్, ఇప్పుడు సడన్ గా ఏంటి, నాకు అదృష్టం లేదేమో అని అనుకుంటున్నాను. చిచి, కాదు కాదు, దీన్ని నేను మార్చుకోవాలి. సరే, మరి ఎలా మార్చుకోవాలి నెగటివ్ థింకింగ్ ని? నెగటివ్ థింకింగ్ ని మార్చుకోవాలంటే నిన్న మనం ఒకటి అనుకున్నాం. ఎప్పుడైతే ఒక నెగటివ్ థింకింగ్ వస్తుందో దానికి సమానమైన ఒక 5-6 పాజిటివ్ మాటలు, 5-6 పాజిటివ్ సెంటెన్సెస్ చెప్పుకుంటే మన నెగటివ్ థింకింగ్ తగ్గిపోతుంది.
సో ఇది ఈ ఎరుక కూడా ఉండాలి. కొంతమందిలో ఈ ఎరుక రాక దాన్ని పెంచుకుంటూ పోతారు. ఒక నెగెటివ్ థాట్ వచ్చిందనుకోండి, దానికి ఇంకొకటి అల్లుకుంటుంది. దానికి ఇంకొకటి అల్లుకుంటుంది. అలా దాన్ని అల్లనివ్వకుండా మనం ఏం చేయాలి? జాగ్రత్తగా ఎరుకతో ఉండాలి. మనతో మనం ఉన్నామంటే ఎరుకలో ఉన్నట్టే ఆటోమేటిక్‌గా. అరే! నేను ఇలా ఆలోచిస్తున్నాను. కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదు. నేను ఇలా తప్పు ఆలోచిస్తున్నాను అని. అందుకనే మన దాంట్లో ఏం చేస్తారు? క్యాన్సెల్, క్యాన్సెల్, క్యాన్సెల్ అనుకుంటారు. తప్పుగా ఆలోచిస్తుంటే. ఇప్పుడు ఒక ఆవిడొచ్చి నన్ను ఫంక్షన్‌కి పిలిచారండి. వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం కాదు సీమంతం అని పిలిచెళ్ళారు. ఇప్పుడు ఆవిడొచ్చి పిలిచెళ్ళినప్పుడు నా ఆలోచన ఎలా ఉండాలి? అబ్బా! చాలా సంతోషం అండి. మీ అమ్మాయా? అంటే అవునండి మా అమ్మాయి. పెళ్లయిపోయింది. సీమంతంకొచ్చింది. సీమంతం చేస్తున్నాం రండి పిలుస్తాం. సరే బానే ఉంటుంది. అప్పటి వరకు బానే ఉంటాం. కొంచెం సేపయిన తర్వాత కొంచెం అలా పక్కకెళ్ళిన తర్వాత ఏంటో మరి మా అమ్మాయికి నేనెప్పుడు చేస్తానో సీమంతం. అందరూ చేసేసుకుంటున్నారు. అయ్యో! మా అమ్మాయికి ఆ అదృష్టమే లేదు. ఏంటో ఇది కూడా నెగెటివ్ థింకింగేనండి. అప్పుడు దానివల్ల ఏమవుతుంది? మీరు అవతల ఎవరైతే ఫంక్షన్‌కి పిలిచి వెళ్లారో వాళ్ళ గురించి మీరు నెగెటివ్ ఆలోచించినట్టు అయిపోతుందన్నమాట. కాబట్టి ఇలా ఇంత సూక్ష్మంగా ఉంటుంది. మన ఆలోచన తీరు చాలా సూక్ష్మంగా వెళ్ళిపోతుంది. మనకసలు ఇంత కూడా అంతు చిక్కదనమాట. ఎలా ఎలా జారిపోతుందో కూడా తెలీదు. అందుకనే చాలా ఎరుకతో ఉండాలి. చాలా 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 మాక్సిమం మనకి ఆలోచనని మనం కంట్రోల్ చెయ్యాలి అంటే ఎరుకని గట్టిగా పట్టుకోవాలి. క్షణ క్షణం ఎరుక ఉండాలి. ఎందుకంటే ఆలోచన చాలా ఫాస్ట్‌గా ట్రావెల్ చేస్తుంది. ఆ ఆలోచన కంటే ఎరుక ఎక్కువగా ఉంటే మనకి హెల్ప్ అవుతుంది. ఎరుక బాగుండాలి అంటే ధ్యానం బాగా చేయాలి. ధ్యానం బాగా చేయాలి అనంటే మనం ఇలా కూర్చొని ఇంత మంచి ప్రోగ్రామ్స్ అటెండ్ చేస్తూ, సబ్జెక్ట్ తెలుసుకుంటూ, దాన్ని కలుపుకుంటూ చేస్తూ పోతే అప్పుడు మనకి ధ్యానము, ఎరుక 2 బాగా కుదురుతాయి. అప్పుడు మన నెగెటివ్ ఆలోచనలు రాను రాను తగ్గుతూ వస్తాయన్నమాట. ఒకటేసారి తగ్గటం లేదు అనేది ఆలోచించకూడదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. నెగెటివ్ థింకింగ్ లేని వాళ్ళంటూ ఉండరు. కంపల్సరీగా ఏదో ఒక పరిస్థితి వల్ల నెగెటివ్ థింకింగ్ వస్తుంది. మనం ఉండే వాతావరణం అనుకోండి, మనం పెరిగిన వాతావరణం అవ్వనివ్వండి, మన చుట్టూ ఉండే మనుషులు అవ్వనివ్వండి, మన చుట్టూ ఉండే పరిస్థితులు అవ్వనివ్వండి, లేకపోతే మనం తినే తిండి వల్ల గాని, మనం ఉండే పరిసరాల్లో ఎలాంటి పరిసరాల్లో ఉన్నామో ఈ అన్నింటి ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద పడుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ధ్యానం చేస్తాం. ఇంట్లో మనం నాన్ వెజ్ తినం. కానీ చుట్టుపక్కల మన అపార్ట్మెంట్‌లో 10 ఫ్యామిలీస్ ఉంటాయి. మనం 11వ ఫ్యామిలీ. వాళ్ళు 10 మంది ప్యూర్ నాన్ వెజిటేరియన్స్. వాళ్ళు నాన్ మెడిటేటర్స్ అండ్ నాన్ వెజిటేరియన్స్. అప్పుడు ఏమవుతుంది? 24 గంటలు వాళ్ళ ఆలోచన తీరు అన్నీ డిఫరెంట్‌గా ఉంటాయి. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ మన మీద ఎక్కడో ఒక చోట నుంచి పడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఈ ఎరుకని గట్టిగా పట్టుకున్నామంటే ఆటోమేటిక్‌గా ఇది నాది కాదు ఆలోచన. ఎందుకొస్తోంది ఇలాంటి నెగెటివ్ ఆలోచన? కాదు, ఇలా కాదు అని మనం తెలుసుకోగలుగుతామన్నమాట. కాబట్టి మనం చాలా ఏమేమి ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నాయో అది కూడా చూడాలి. అప్పుడు మనం ఏమవుతామంటే ఒక్కొక్కసారి ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను? ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను? అని ఆ ఆలోచనల్ని సప్రెస్ చేయడం మొదలెడతామనమాట. మనకు ఒక నెగెటివ్ ఆలోచన వచ్చింది అంటే మనం ఏం ఆలోచిస్తాము? నాకు నెగెటివ్ ఆలోచన వచ్చింది. బాబోయ్! నాకు నెగెటివ్ ఆలోచన వచ్చింది. నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను? నేనేంటి ఇలా చేస్తున్నాను? అని మీరు దిగులు పడిపోయి ఆలోచనలన్నీ దాని వైపుకి తీసుకొని పోయి బాధపడడము లేదా అమ్మో! ఇది నెగెటివ్ ఆలోచన. ఇప్పుడు నేను చెప్తే ఏమవుతుందో అని మీ లోపలే సప్రెస్ చేసుకుంటే కూడా మీ బాడీలో ఉండే చాలా పార్ట్స్‌కి అది హాని తలపెడుతుంది. కాబట్టి మీరేం చేయాలి? ఒకవేళ నెగెటివ్ ఆలోచన వస్తే దాన్ని మెడిటేషన్‌లో నాకు ఇలాంటి నెగెటివ్ ఆలోచన వస్తుంది. ఆత్మస్వరూపం కదా మీరు. మనం ఏం అడగాలి? నాకు ఇలాంటి నెగెటివ్ ఆలోచన వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అని ప్రశ్న పెట్టుకొని కూర్చుంటారు. ఆటోమేటిక్‌గా అదొస్తే దాన్ని మనము రిలీజ్ చేసేస్తాం. ఇది నాది కాదు. ఈ నెగెటివ్ ఆలోచన నాది కాదు. సో, ఒకవేళ పొరపాటున నేనే చేసి ఉంటే కూడా ఈ నెగెటివ్ ఆలోచన నా నుండి ఇది ఈ సరికాని ఆలోచనని నేను వదిలేస్తున్నాను.
అని చెప్పి మనం చేసేసుకుంటాం. ఈ ప్రాసెస్‌లన్నీ మీకు తెలుసు. సో ఇది నెగెటివ్. ఇప్పుడు పాజిటివ్ ఏమనుకున్నాము? ఎప్పుడు మంచే. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చి బాధపడ్డారనుకోండి. మీరెలా ఉంటారు? బాధపడొద్దు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బంగారం లాంటి పిల్లాడు. మంచి ఉద్యోగం వస్తుందిలే. ఎందుకు టెన్షను? ఈరోజు కాకపోతే రేపు. ఏ టైం దేనికి దానికి సమయం అంటూ ఉంది. భగవంతుడు ఏం చేసినా ఒక సమయం ప్రకారమే చేస్తాడు. ఎందుకు ఆలోచిస్తున్నావు అని నచ్చజెప్పి వాళ్ళని పంపిస్తారు. ఇలా మీరు పాజిటివ్ ఆలోచనలతో వాళ్ళని గైడ్ చేస్తారనమాట. అదే అద్భుతమైన ఆలోచనలు ఉండేవాళ్ళు ఇప్పుడు 10 మంది నా దగ్గరికి ఇలా ప్రశ్నిస్తున్నారు, ఇలా బాధపడుతున్నారు. వీళ్ళందరి కోసం ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మేడం ఎలా చేస్తున్నారు శైలజ మేడము? మహిళా చైతన్యంని మనం లేపాలి. ప్రతి ఊర్లోనూ మహిళల్లో ఆ చైతన్యం లేపాలి. ఆ చైతన్యాన్ని జాగరూకం చేయాలి. ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి అండి? మీరు ఒక్కసారి ఆలోచించారా? ఒక మహిళని మనం చైతన్యవంతం ఎందుకు చెయ్యాలి? ఎందుకు అంటే స్త్రీమూర్తి మహిళ ఎవరు? ఒక ఫ్యామిలీని మొత్తము కాపాడగలిగిన వ్యక్తి. ఎందుకు? ఆమె వంట చేస్తుంది. ఆమె ఇంట్లో పనులు చేస్తుంది. ఆమె పునర్జన్మనిస్తుంది. అంటే ఒక ఫ్యామిలీ ముందుకెళ్ళాలన్నా, ఒక ఫ్యామిలీకి తిండి అందాలన్నా, ఒక ఫ్యామిలీకి కొన్ని పనులవ్వాలన్నా ఒక స్త్రీమూర్తి వల్లనే అవుతుంది. ఎందుకు? నర్చరింగ్ అంటే పిల్లల్ని పెంచగలిగిన కెపాసిటీ ఒక స్త్రీమూర్తికే ఉంటుంది. తండ్రి పెంచడం నేను అనట్లేదు. వాళ్ళు పెంచుతారు. వాళ్ళకి సంపాదన, పోషణ అవన్నీ వాళ్ళు చూస్తారు. 100% పిల్లల పెంపకంలో స్త్రీది ఎంత భాగమో పురుషుడిది కూడా అంతే భాగం. కానీ ఎక్కువగా మమకారము, వాళ్ళతో అటాచ్‌మెంట్, వాళ్ళతో ఉండాల్సిన ఆ మదర్‌హుడ్, మాతృత్వ భావం అంతా ఒక స్త్రీ నుండి వెళ్తుంది. ఇప్పుడు ఒక స్త్రీకి మనము ఎప్పుడైతే ధ్యానం నేర్పిస్తామో, ఆ ధ్యానం వల్ల ఆమె తన ఆలోచన శైలిని మార్చుకుంటుందో, అప్పుడు తను ఏమిస్తుందండి పిల్లలకి? తన హస్బెండ్‌కి గాని, తన అత్తమామలకి గాని, అమ్మానాన్నలకి గాని, బంధువులకి గాని, పిల్లలకి గాని, తాను తెలుసుకున్న జ్ఞానాన్ని నెమ్మదిగా వాళ్ళకి పంచడం మొదలెడుతుంది. ఎలా పంచుతుంది స్త్రీ? కొంతమంది ఇంట్లో ఒప్పుకోరు. ఏంటమ్మా ఏదేదో చెప్తావు అంటారు. అప్పుడు వీళ్ళేం చేస్తారు? వీళ్ళు నేర్చుకున్న విద్యని మననం చేసుకుంటూ వంట చేస్తారు. కదండీ! మంచి ఆలోచనలు చేసుకుంటూ మీరు వంట చేస్తే, ఆ భోజనాన్ని ఎవరైతే తింటారో వాళ్ళందరిలోకి ఈ ఆలోచనలన్నీ వెళ్తాయి. ఒక ఒక స్టోరీ చెప్తాను. మీకందరికీ తెలిసున్నదే. ఒక ఋషి ఏం చేస్తాడు, ఒక ఇంటికెళ్తాడు. మామూలు పూర్వకాలంలో ఋషులు వీళ్ళంతా భిక్షాటన చేసే కడుపు నింపుకునేవాళ్ళు కదా! సో, అలా ఊరంతా తిరుగుతాడు. ఆ రోజు ఆయనకెక్కడ భిక్ష దొరకదు. దొరకకపోతే ఇంక ఆఖరికి ఊరి బయట కొంచెం చివర్లో ఒక ఇల్లుంటే అక్కడికి పోయి భిక్ష అడుగుతాడు. భిక్ష అడిగితే ఆమె అంటుంది, "ఉండండి స్వామి, కూర్చోండి. మా ఆయన పని మీద అదే ఈ సంపాదన కోసమే బయటికెళ్ళాడు. రాగానే మీకు చేసి పెడతాను కూర్చోండి" అని కూర్చోబెట్టి చక్కగా అన్ని చేస్తుంది. ఇంతలో ఆయన రానే వస్తాడు. తీసుకొనొచ్చి టకటక వండేసి పెట్టేస్తుంది. పెట్టేయగానే చక్కగా ఆకు, అరటాకు అన్నీ వేసేసి స్వామి గదా! ఆయనకి గౌరవం ఇవ్వాలి గదా మనం. అందుకని ఆవిడేం జేస్తుంది, ఒక వెండి గ్లాస్‌లో తీసుకొనొచ్చి వాటర్ పెడుతుంది. వాటర్ పెట్టేసి "తీసుకోండి స్వామి" అని. ఆయన అంతా తినేసి లాస్ట్‌కి ఇట్లా వేళ్ళు ఇది చేసుకుంటూ, "అరే! ఈ గ్లాసు చాలా బావుందే! మనం తీసుకెళ్ళిపోతే" అన్న ఆలోచన ఆయనకొస్తుందన్నమాట. అదేంటి? వెంటనే మళ్ళీ గుర్తుపెట్టుకుంటా. అదేంటి నాకేంటి ఇలాంటి ఆలోచనొచ్చింది? ఆహ్, నేను సన్యాసిని. నాకు ఆ వెండి గ్లాస్‌తో పనేంటి? ఇలా కాదు ఏదో జరిగింది అని వెంటనే అక్కడ పెట్టేసి టకటక వచ్చేస్తాడు. వచ్చేసి ఇంటికొచ్చినా ఆయన ఆశ్రమంకొచ్చినా ఆయనలో ఆ ఆలోచన మారదనమాట. ఏంటి? 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 అని. ఇలా కాదు ఆయన తట్టుకోలేక రాత్రి మళ్ళీ వెళ్తారు. "ఏంటి స్వామి భోజనం పెట్టమంటారా?" అంటే "వద్దొద్దమ్మా. అమ్మ మీ వారేం చేస్తారు?" అంటే "మా వారు దొంగండి" అంటాడు. సో, ఆమేం చేస్తుంది? ఆయన తీసుకొచ్చిన వస్తువుల్ని వండి
పెడుతుంది. ఇప్పుడు ఆ ఏమి ఆలోచన, ఒక నిమిషం, అది నెట్ కొంచెం స్లో ఉంటుంది. హలో నెట్ మేడం, ప్రాబ్లం ఏదో వచ్చినట్టుందమ్మా. ఉమామహేశ్వరి గారు మేడం, నా వినపట్లేదు, మీ వాయిస్ రావట్లేదు. అన్మ్యూట్ లో చేసుకున్నాను. ఇప్పుడు ఓకేనా? ఓకే అండి. సో ఆమెను అడిగితే మా ఆయన దొంగండి అని. సో ఈమె ఏం చేసింది, 24 గంటలు మా ఆయన ఇవాళ ఏం దొంగతనం చేసుకుని తీసుకొస్తాడో, ఇవాళ ఏం మంచి వస్తువు తెస్తాడో, ఇవాళ ఏమి బాగుంటుందో, ఇవాళ ఇంకేం బాగుంటుందో, ఇలాంటి ఆలోచనలు ఆవిడ మైండ్ లో ఉంటాయి. అవే ఆలోచనలతో ఆమె వండడము, అది ఆయన తినడం వెంటనే ఆయనకి ఏమనిపించింది, నాకు ఆ వస్తువు కావాలి అనే కోరిక వచ్చింది అనమాట. అంటే ఒక స్త్రీమూర్తి వంట చేసేటప్పుడు ఏ ఆలోచన చేస్తూ వంట చేస్తారో ఆ ఆలోచనలు తన పిల్లలకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఎలా ఉంటున్నాము అంటే, ఎంతసేపు ఉన్న గజిబిజిగా ఇటు స్కూల్ కి రెడీ చేయాలి, ఇటు ఐరన్ చేయాలి, ఇటు బుక్స్ సర్దించాలి, ఇటు ఆఫీస్ కి బాక్స్ పెట్టాలి, ఇటు ఆయన పిలుస్తున్నారు, ప్యాంట్ అది ఏమంటారు, టై ఎక్కడుంది, బెల్ట్ ఎక్కడుంది, షూస్ కి పాలిష్ చేశారా లేదా, ఇవన్నింటిలో గందరగోళంగా వంట చేయడం మొదలు పెడుతున్నాం మనం. సో ఇక్కడ మనం బాగా ఆలోచించాల్సిందంటే, మీరు ఏ పనులన్నా ఉండనియండి, వంట చేసేటప్పుడు మాత్రము మీ ఆలోచన అంతా వంట మీదే ఉండాలి. ఏం ఆలోచన చేసుకుని వంట వండాలి, నా ద్వారా చేయబడుతున్న ఈ భోజనము అద్భుతమైన ఆరోగ్యాన్ని నా కుటుంబ సభ్యులకందరికీ, ఎవరెవరైతే దీన్ని తింటారో వాళ్ళందరికీ అత్యద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలి అని మనం అనుకోవాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్ గా మీ ఆ థాట్ మీరు వండేదానికి వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత తినే వాళ్ళకి ఆరోగ్యము అందుతుందండి. ఇలా మనం చేయాలి, మెకానికల్ గా కాకుండా ఇలా చేయాలి. సో ఇప్పుడు ఒక ఆలోచనని మనం ఇలా పెట్టినప్పుడు, ఒక స్త్రీమూర్తి టోటల్ గా ఫ్యామిలీకి ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వగలిగినప్పుడు, ఆ స్త్రీమూర్తి, ఆ మహిళ ధ్యానం నేర్చుకుంటే, జ్ఞానం అందితే, ఆ జ్ఞానాన్ని ఆమె చదువుతూ పిల్లలు ఇంట్లో వినేలాగా ఉంటే, వాళ్ళ నడవడిక, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటాయండి, వాళ్ళ ఆలోచన తీరు మారుతుంది. మీరు అనుకోవచ్చు, వినరండి పిల్లలు, వినాల్సిన అవసరం లేదు. మీలో ఆ మదనం ఎప్పుడు, మీలో ఆ మననం నడుస్తూ ఉందనుకోండి, కామ్గా కూర్చోండి, పిల్లల్ని చూస్తూ, పిల్లలు అద్భుతంగా చదువుకుంటున్నారు, పిల్లలు అద్భుతంగా రాస్తున్నారు, పిల్లలు అద్భుతంగా ఎదుగుతున్నారు, పిల్లల్లో ఎంతో మంచి జ్ఞానం ఉంది, వాళ్ళకి బాగా జ్ఞానం అందుతోంది. ఇలాంటి మాటలు మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు, మెడిటేషన్ చెయ్యకుండా వాళ్ళతో ఉన్నప్పుడు కూడా మీరు రిలీజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు దాన్ని అందుకుంటారన్నమాట. మా ఫ్రెండ్ ఒక స్టోరీ చెప్పేది, వాళ్ళ పాప అన్నం ఏదో స్వీట్ చేశాను తినవే అంటే, నాకు వద్దమ్మా అని ఆడుతా ఉంటుంది అనమాట బయట. సరే ఓకే నీ ఇష్టము అని ఒకరోజు కావాలని ఇద్దరు పిల్లలండి తనకి, ఇద్దరు ఆడుకుంటూ ఉంటే బాగా చక్కగా తనకి నచ్చిందంతా ప్లేట్ లో పెట్టేసుకొని, స్వీట్లు కావాల్సినవి అన్ని పెట్టేసుకొని వచ్చి తినడం మొదలెట్టింది. అదేంటి మమ్మీ మమ్మల్ని వదిలిపెట్టి తింటున్నావు అని అడుగుతారు. అంటే అదంటే, మీరే కదా ఆడుకుంటున్నారు, ఆడుకోండి, అయినా మీకు లేదు, నేను ఒక్కదానికే చేసుకున్నా, మీకు చేయలేదు నేను అని అంటే, నాకు పెట్టు అని. పిల్లలు జనరల్ గా అలాగే ఉంటారండి, మనం అడిగితేనేమో వద్దంటారు,
కానీ మనం వాళ్ళ ముందు ఊరిస్తూ ఊరిస్తూ తినాలి అంతే. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళే మన పట్ల అట్రాక్ట్ అయిపోతారు. హాయిగా వస్తారు, అమ్మ నాకు పెట్టు నాకు పెట్టు అని. సో మీరు మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ధ్యానం చేయట్లేదు, మనవడు మనవరాళ్ళు కూతుర్లు ఎవరైనా సరే చదువుకునే వాళ్ళు ధ్యానం చేయట్లేదు అని అంటే వాళ్ళ దగ్గర మీరు నెమ్మదిగా వెళ్ళి వాళ్ళ ముందరే ఒక సైడ్ నాన్న అక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది, నేను ఇక్కడ కాసేపు కూర్చుంటానని కళ్ళు మూసుకోండి, ధ్యానం చేయండి. మీతో పాటు వాళ్ళు కూడా ధ్యానం చేస్తున్నారు అనే ఒక ఆలోచనను పెట్టి ధ్యానం చేయండి. నెమ్మదిగా వాళ్ళే వస్తారు ధ్యానం చేయడానికి. ఏదైనా మాట్లాడుతున్నారా అండి? ఓకే. అయితే ఇలా ఇప్పుడు ఇలా దీంట్లో అంత మిరాక్యులస్ గా మనము మన శైలజ మేడం చెప్పడం వల్ల ఒక స్త్రీమూర్తిని ఆమె ఇలా మార్చాలి అని. ఎందుకు? స్త్రీమూర్తి వల్లనే జీవితం మొత్తం కుటుంబం అంతా ఒక స్త్రీమూర్తి వల్లనే మారుతుంది. మనం అనుకుంటాం స్త్రీలకి వాల్యూ లేదు అని. కాదు. వాళ్ళు ఇవ్వక్కర్లేదు. మనం తీసుకోవాలి వాల్యూ. ఎప్పుడైతే నా వల్ల ఇంత నేను చేయగలుగుతాను అని మీరు ఎప్పుడైతే సంకల్పించుకొని చేయడం మొదలెడతారో ఆటోమేటిక్‌గా అన్నీ ఆటోమేటిక్‌గా అవే జరిగిపోతాయి. ఇప్పుడు ఆలోచనల గురించి మనం ఎన్ని రకాలు అని తెలుసుకున్నాం. ఆలోచన మనల్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఎక్కడెక్కడ ఎలా ప్రభావితం చేస్తుంది? మీరు ఆలోచించండి. ఒకసారి ఇది చేసుకోండి. హాస్పిటల్‌కెళ్తారు. అక్కడ మీ ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. ఒక షాపింగ్ మాల్‌కెళ్తారు. అక్కడ మీ ఆలోచన తీరు వేరుగా ఉంటుంది. బయట రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. అక్కడ మీకు ఆలోచన తీరు వేరుంటుంది. ఇది గమనించండి మేడం ఒక్కసారి. మనం ఇవన్నిట్లోనూ ఉన్నాం. ఒకసారి పాజిటివ్‌గా ఉంటాం, ఒకసారి నెగెటివ్‌గా ఉంటాము, ఒకసారి డిస్ట్రక్టివ్‌గా ఉంటాము, ఒకసారి అద్భుతంగా ఆలోచిస్తాం. అయితే మాక్సిమం పిరమిడ్‌లో మెడిటేషన్ చేసే మన వాళ్ళకి ఎవ్వరికీ కూడా డిస్ట్రక్టివ్ థాట్స్ అయితే రావు. ఒకళ్ళని హింస పెట్టాలి అనే థాట్స్ అయితే మనకి రావు. కానీ ఈ మూడిటి మధ్యలో ఊగుతా ఉంటుంది మనసు. సో మీరు ఇవాల్టి నుంచి చేయాల్సిందేంటంటే బయటికెళ్లారు, ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్లారు, మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఒక ఫంక్షన్‌కెళ్లారు, నా ఆలోచన తీరు ఎలా ఉంటుంది? హాస్పిటల్‌కెళ్ళాను, ఇక్కడ నేనేం ఆలోచిస్తున్నాను? అంటే ఆ చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ యొక్క ప్రభావం మన మీద ఎలా పడుతోంది అనే దాన్ని కూడా మనం గ్రహించుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్‌కెళ్ళొస్తే ఒళ్ళంతా కొంచెం నొప్పులు రావడము, చిటిపట్టుగా ఫీల్ అవ్వడము, ఎట్లెట్లో లో ఫీలింగ్ వస్తుంది. ఇంటికి రాగానే ఏంటో జీవితం అన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకొస్తుంది? అక్కడ ఆల్రెడీ చాలా ఇబ్బందులు పడుతూ ఒకళ్ళు డిప్రెషన్‌తో, ఒకళ్ళు యాక్సిడెంట్ అని, ఒకళ్ళు కన్ను బాలేదు, ఒకరు చెయ్యి బాలేదు, ఒకరు జ్వరం వచ్చింది, ఒకళ్ళు ఇంకోటేదో డిసీజ్, ఇంకోటేదో డిసీజ్. అంటే వాళ్ళందరి ఆలోచనలు అక్కడ ఏంటుంది? దుఃఖంతో నిండి ఉంటుంది. దుఃఖము, డిప్రెషను, భయము అవన్నీ నిండి ఉంటాయి. ఆ ఆలోచనలు మన మీద ఎఫెక్ట్ పడతాయి. అలాంటప్పుడు ఇంటికి రాగానే మీరు ఏం ఆలోచన వస్తుందంటే ఏంటో గదా జీవితము ఇలా ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని మాట్లాడతారు. అది మీరు తెలుసుకోవాలి. అరే నేను హాస్పిటల్‌కెళ్ళి వచ్చాను. నా ఆలోచన తీరు మారిపోతుంది. కాబట్టి నేను ఐ హావ్ టు చేంజ్. ఇమ్మీడియేట్‌గా నా ఆలోచనని నేను మార్చుకోవాలి. గబగబా ఎళ్ళిపోవాలి. అందుకే చాలా మంది మీరు గమనించే ఉంటారు. హాస్పిటల్‌కెళ్ళి రాగానే ఫస్ట్ స్నానం చేసేస్తారు ఎళ్ళిపోయి. హాస్పిటల్‌కెళ్ళొచ్చిన ఎట్లెట్లో ఉంది నాకు అని చక్కగా స్నానం చేసేసి, కొంతమందైతే ఇంకా సాల్ట్ వాటర్‌తో కూడా స్నానం చేస్తారు. రాళ్ళు ఉప్పేసుకొని స్నానం చేస్తారు. దానివల్ల కూడా మన మీద ఉండే నెగెటివ్ ఎనర్జీస్ ఎళ్ళిపోతాయి. మనం కూడా ఫ్రెష్ అయిపోతామనమాట. అలాగే రోడ్‌లోకెళ్ళొస్తే డస్ట్ పడింది అని ఒక షాపింగ్ మాల్‌కెళ్ళిపోతే అక్కడ గూడా తెలియకుండానే అనాలోచితంగా మనం చేసే పనులేముంటాయో తెలుసా అండి? ఒక సూపర్ మార్కెట్‌కి గాని, ఒక షాపింగ్ మాల్‌కి గాని ఎళ్తే అవసరం ఉన్నా, లేకున్నా నలుగురిని చూస్తూ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లోకెళ్ళిపోయి ఒకటి కొనాల్సింది 10 కొనుక్కొనొస్తాం. అది మనం బాగా ఐడియా ఉంటుంది. ఒక సూపర్ మార్కెట్‌కి 4 వస్తువులు లిస్ట్ రాసుకొని సూపర్ మార్కెట్‌కెళ్తాము. వెళ్ళి ఓ 20 కొనుక్కొనొస్తాం. 500 బిల్ చేసే చోట 2000 బిల్ చేసొస్తాం. ఏమంటే ఇది ఇంపార్టెంట్ ఏసేసేయి, ఇది తీసుకో, అది తీసేసుకో, ఇది తీసేసుకో అని. అంటే మనం ఆ ఇన్‌ఫ్లూయెన్స్‌లో వెళ్ళిపోతూ ఉంటామనమాట. ఇది కూడా మనం ఎరుకలోకి పెట్టుకోవాలి. ఆలోచన మనది ఎలా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతోంది. వేరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లోకి మనం వెళ్తున్నాం. మనం ఇంకొకటి కూడా చెప్తాను. ఎవరితో అయినా కలిసి మనం షాపింగ్‌కెళ్తాం.
మీరు మీ ఫ్రెండ్స్ కలిసి షాపింగ్ వెళ్తారు. మీరు ఊరికే నా దగ్గర ఏం డబ్బులు లేవు, నేనేం షాపింగ్ చేయను, ఊరికే తోడొస్తానంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే తోడొస్తామని వెళ్తారు. ఎవరైతే పిలిచారో వాళ్ళకన్నా తోడెళ్ళిన వాళ్ళే షాపింగ్ ఎక్కువ చేసుకొని వస్తారన్నమాట. ఎందుకంటే అది అది ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోతాం. అన్నీ చూస్తే ఇది కావాలి, ఇది కావాలి. మన దగ్గర డబ్బులు ఉంటాయండి. ఉండవని నేను అనట్ల. ఉన్నా లేకపోయినా ఒక్కొక్కసారి అవన్నీ మనకు కావాలి అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఉండే వాతావరణం యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ అలాంటిదన్నమాట. సో, ఇలా హాస్పిటలు, షాపింగ్ మాలు ఇలా ఉన్నప్పుడు మనం బాగా కఠినంగా మనతో మనం చేసుకోవాల్సిన నిర్ణయం ఏంటి అంటే, నేనిప్పుడు షాపింగ్‌కి వెళ్తున్నా. ఓకే. తోడు మాత్రమే వెళ్తున్నా. ఈరోజు నేను షాపింగ్ చెయ్యను. ఏ పరిస్థితి ఎలా రానిగాక. ఆమెకి తోడెళ్తున్నాను కాబట్టి తోడెళ్ళి తోడు రిటర్న్ వస్తా. లేదు ఒక 500 పెట్టుకున్నాను. ఈరోజు 500కే నేను షాపింగ్ చేయాలి. ఇంతకన్నా నేను చెయ్యను. ఏమి రిక్వైర్మెంట్ ఉన్నా అందులోనే సర్దుకోవాలి. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే ఆ ఇంటి లేడీకి ఎలా బ్యాలెన్స్ చేయాలి, ఫైనాన్షియల్ బ్యాలెన్సింగ్ ఎట్లా చేయాలి అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు ఒక స్త్రీమూర్తి దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా తన పిల్లలకి ఏం నేర్పిస్తుందండి? ఆటోమేటిక్‌గా పిల్లలకి అదే క్వాలిటీస్ ఆమె నేర్పించగలదు. సో, ఆ క్వాలిటీస్ పిల్లలేమో ఇంకా వాళ్ళు గూడా వాళ్ళకి ఓన్ క్వాలిటీస్‌ని యాడ్ చేసుకొని ఇంకా చక్కగా రిఫైన్ అవుతారు. అప్పుడు మీరు బడ్జెటింగ్ నేర్పించగలుగుతారు పిల్లలకి. ఫైనాన్సెస్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి నేర్పించగలుగుతారు. ఏ మంచి క్వాలిటీస్‌తో మీరుండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా ఉండకూడదు, ఎలా నిలబడాలి, ఎలా పెద్దవాళ్ళొస్తే ఎలా ఉండాలి, మనం ఎంత గౌరవం తో వాళ్ళని స్వీకరించాలి, ఎవరైనా ఇంటికొస్తే వాళ్ళతో బిహేవియర్ ఎలాగా, ఇలాంటివన్నీ మనం పిల్లలకి నేర్పించగలం. అందుకనే ఒక స్త్రీమూర్తికి ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. అందుకని శైలజ మేడం ఒక స్త్రీమూర్తిని పట్టుకొని ఇవన్నీ నేర్పించగలిగితే ఆమె ఎన్నో కుటుంబాలని ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతుంది. తన కుటుంబం, తన అత్తగారి కుటుంబం, తన పుట్టింటి నుండి ఉండే కుటుంబం. ఇలా ఒక స్త్రీకి ఆటోమేటిక్‌గా 3 కుటుంబాలని అనుకుంటే ఇంక నెమ్మదిగా ఫ్రెండ్ సర్కిల్‌లో గూడా అదే రకంగా వెళ్ళడానికి వీలవుతుంది. సో, ఇంత చక్కటి ఇన్‌ఫ్లూయెన్స్ మన ఆలోచనల ద్వారా మనం ముందుకి తీసుకెళ్ళగలుగుతామన్నమాట. అయితే ఇప్పుడు ఈ ఆలోచనల ద్వారా స్వర్గం గావాలా? నరకం గావాలా? చెడు గావాలా? మంచి గావాలా? లేకపోతే మన మన క్యారెక్టర్ మంచిగా ఉండాలా? డిఫరెంట్‌గా పాడైపోయినట్టుగా ఉండాలా? లేదా మన తలరాతని మనమే మార్చుకుంటాం ఆలోచనల ద్వారా. మంచి ఆలోచన చేశామనుకోండి మన తలరాత మారిపోతుంది. ఆటోమేటిక్‌గా మన డెస్టినీని మనమే డిజైన్ చేసేసుకుంటాం. మన లైఫ్‌లో రియాలిటీస్‌ని మనమే డిజైన్ చేసుకుంటాం. ఇంత చక్కగా మనకి ఆలోచనలు మనకి హెల్ప్ అవుతాయన్నమాట. అప్పుడు దీనివల్ల మనకి ఎలాంటి ఫ్రెండ్స్‌ని చూజ్ జేసుకోవాలి, ఎలాంటి జాబ్‌ని చూజ్ జేసుకోవాలి, ఎలాంటి బిజినెస్‌ని మనం చూజ్ జేసుకోవాలి, చూజ్ చేసుకున్న బిజినెస్‌లో ఏం సమస్యలొస్తే దానిలోంచి మనం ఎంత త్వరగా బయటపడాలి. ఇప్పుడు చేస్తాం. మనం సరికాని నిర్ణయం తీసుకుంటాము. ఫ్రెండ్‌ని జూస్తాము. ఫ్రెండ్ ఏదో శారీస్ బిజినెస్ చేస్తోందని, ఈ రోజు నుంచి నేను గూడా శారీస్ బిజినెస్ చేస్తా. మన దగ్గర డబ్బులుండొచ్చు. నేను అనుకుంటా మా ఫ్రెండ్ శారీస్ బిజినెస్ చేస్తోంది. ఆమె కన్నా నా దగ్గర ఎక్కువ డబ్బులున్నాయి. నేను వెళ్ళిపోయి నేను చేస్తా బిజినెస్ అంటాను. సరే తెచ్చుకుంటాను. నాకు ఆ టాలెంట్ లేదనుకోండి, నాకు ఆ స్కిల్ లేదనుకోండి, నా బిజినెస్ డౌన్ అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తాను నేను? అన్ని చీరలు నా బీరువాలో పెట్టుకొని కట్టుకోవాలి తప్ప వేరే పనికి రాదు. అంటే లాసే కదా! సో, అలాంటప్పుడు ఆ సరికాని ఆలోచన చేసుకోవడం వల్ల మనకి అనవసరమైన డిస్టర్బెన్స్. అదే మనకి ఆలోచనలు సరి చేసుకుంటూ వెళ్ళామంటే ఆటోమేటిక్‌గా దానిలోంచి బయటికెలా పడాలి? ఒకవేళ ఏదైనా ఒక బిజినెస్‌లో మనకి లాసే వచ్చింది. దాన్ని మనం వేరే ఎలా చేయాలి? అంటే ఎలా తట్టుకోగలగాలి? ఆ స్థితిలో మనం ఎలా తట్టుకోవాలి? దానిలోంచి మనం బయటపడడానికి మార్గం ఏంటి? అప్పుడు పాజిటివ్ థింకింగ్ పనికొస్తుంది. ఓకే. బిజినెస్ అన్నాక అప్స్ అండ్ డౌన్స్ మామూలే. సరే అయింది గదా! పర్వాలేదు వదిలేసేయి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఏం పాజిటివ్ జేసుకోవాలి? నిన్న మనం అనుకున్నాం. నిన్నటి సరికాని ఆలోచన మన ఈరోజు జీవితం అయితే, ఈరోజు మన సరి అయిన ఆలోచన రేపటి మన భవిష్యత్తుని బాగుపరుస్తుంది అని. నిన్న ఒక సరికాని ఆలోచన చేసుకున్నాము. ఇవాళ బిజినెస్ డౌన్ అయిపోయింది. ఈరోజు మళ్ళీ కూర్చొని మంచి ఆలోచన చేసుకొని రేపు పొద్దునకి బిజినెస్ బాగుండేలాగా మనం చేసుకోవాలి.
ఓపిక ఉండాలి, ఎరుక ఉండాలి, అంగీకారం ఉండాలి, మార్చుకోవడానికి వీలు చేసుకోవాలన్నమాట. అయితే ఈ ఇంకొక పాయింట్ చెప్పి నేను ఇవాళ క్లాస్ ఆపుతానండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, మన ఈ ఆలోచన ఒక నిర్ణయం తీసుకుంటాం. ఒక పని మీద నిర్ణయం తీసుకుంటాం. ఆ ఆలోచన ఎంత పవర్ మనం ఆలోచనకి ఇస్తామో, మన దృష్టిని ఆ ఆలోచన మీద ఎంతైతే పెడతామో దాని యొక్క పవర్ పెరుగుతుంది. ఆలోచన పరిపరి విధాలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఒక చీర కొనుక్కోవాలి. చీర కొనుక్కోవాలి అనంటే వెంటనే ఆలోచన ఎటువైపు వెళ్తుంది? పట్టు చీర కొనాలా? సింథటిక్ చీర కొనాలా? ఫ్యాన్సీ సారీ కొనాలా? ఇంకేదో కొనాలా? ఒకవేళ సరే మనం పట్టు చీర అనుకున్నాం. పట్టు చీర అనగానే ఇంక దానిలో ఎన్ని వెరైటీసో, నాకైతే అన్ని వెరైటీస్ తెలీవు. కాంజీవరం ఇవేవేవో ఉంటాయి. ఇంత పెద్ద లిస్ట్ వస్తది. ఇందులో ఏది తీసుకోవాలి? సరే అక్కడికి డిసైడ్ అయిపోతుంది. మళ్ళీ దాంట్లో ఏ కలర్ కావాలి? ఏ కలర్ కాంబినేషన్ కావాలి? షాప్ వాడి దగ్గరికెళ్ళి వాడు పట్టు చీరలు అంటే ఒక 100, 150 అక్కడ వేస్తాడు. ఇదొద్దు, అది కావాలి. అవును ఇవన్నీ తీసాం గదా! 5,000 చెప్తున్నాడు. అవసరమా? మనము ఏదైనా ఫ్యాన్సీ శారీస్ 2 కొనుక్కోవచ్చు కదా! ఇది ఇంకో ఆలోచన. సరే ఫ్యాన్సీ శారీ తీసుకుంటే మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్‌కి పనికి రాదేమో! ఇది మూడో ఆలోచన. ఇలా పరివిధాలా వెళ్తూనే ఉంటుందన్నమాట ఆలోచన. ఏదైనా నేను శారీ గురించి చెప్తున్నా, ఓ బిజినెస్ గురించి చెప్పినా. సో మన ఆలోచన, మన ఎండ్ రిజల్ట్ ఏంటి? మనకొక మంచి చీర కావాలి, ఫంక్షన్‌కి బాగుండాలి. అది కదా మనకు కావాలి. ఆ మధ్యలో మనకి ఇన్ని ట్రావెల్ చేస్తే ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయన్నమాట. అంటే మనం దేని మీద అయితే ఎనర్జీని పెడతాం, దాని మీద మన పవర్ పెరుగుతుంది. అప్పుడు మనం దీన్ని నెమ్మదిగా ఏం చేయాలి? ఈ నెగెటివ్‌గా వచ్చే ఆలోచనలన్నీ కట్ చేసుకుంటూ మనం ఏదైతే కావాలనుకున్నామో దాని మీద మాత్రమే మనము ఫోకస్ చేసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే ఏంటి? మన ఆలోచనకి మనమే పవర్ ఇస్తాం. మన ఆలోచన వచ్చినప్పుడు అది పరిపరి విధాలా వెళ్ళేదాన్ని మనం వెనక్కి లాక్కొస్తాం. ఇంకొకటి జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, మీరు ఒక ఎక్సర్సైజ్ చేయాలనుకున్నారు. సపోజ్ నేను 90 కేజెస్ ఉన్నా. నేను ఎలాగైనా సరే నాది డబుల్ ఎక్స్ఎల్లో, త్రిబుల్ ఎక్స్ఎల్లో సైజ్ డ్రెస్ నేను ఎల్‌కొచ్చేయాలనుకున్నా. అంటే ఇంచుమించు 90 నుండి కనీసం అంటే ఓ 30, 40, 35 కిలోలు. అంటే 55 నుండి 60 లోపల ఉంటే కొంచెం మనకి ఎల్ సైజ్‌కొస్తది. లేదా ఎక్స్ఎల్‌కొస్తది. అప్పుడు 30 కిలోలు నేను తగ్గాలండి. ఎలా తగ్గాలి? దానికేదో ప్రణాళిక పెట్టుకుంటా. పొద్దున్నే లెయ్యాలి, సూర్య నమస్కారాలు చేయాలి, స్ట్రెచింగ్ ఎక్సర్‌సైజెస్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, వాకింగ్‌కెళ్ళాలి, జాగింగ్‌కెళ్ళాలి, ఫుడ్ తగ్గించాలి, బయట ఫుడ్ తినకూడదు. ఇవన్నీ రాసేసుకుంటా లిస్ట్. పెద్దగా రాసేసుకొని బోర్డ్ పెట్టేసుకొని ఇంక రేపటి నుంచి స్టార్ట్ అని కూర్చుంటా. రాత్రి ప్రిపేర్ అవుతాను స్టార్ట్ చేయాలి అని. ఇంతలో ఎవరో ఒకరు పిజ్జా పట్టుకొని వస్తారు ఇంటికి ఫ్రెండ్స్. అయ్యింది గోల. ఇంకేముంది? పిజ్జాని చూస్తే నోట్లో నీళ్లు ఊరుతాయి. వాళ్ళకి వద్దురా బాబు అంటే వాళ్ళు వింటే ఆపు, ఎల్లుండి నుంచి చేసుకుందువులే, ఈరోజు తిను అంటారనమాట. ఇదొకటి. అంటే ఫ్యామిలీ వాళ్ళు, ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసేది. ఇంట్లో మా అమ్మగారు ఉంటారు. అమ్మ నేను ఇలా తగ్గాలమ్మా ప్లీజ్, నేను డైట్ చేస్తున్నాను అంటే, ఏమీ తినవా? మంచినీళ్ళు కూడా తాగవా? అంటే అన్నం, రసం కూడా తినవా? ఇలా వస్తారనమాట. వీళ్ళ అతి ప్రేమ వల్ల కూడా అక్కడ మాకు దెబ్బ పడుతూ ఉంటుంది. నెక్స్ట్ పొద్దున్నే మెలుకువొస్తుంది. ఏదో ఒకటి ఎట్లో వీళ్ళందరినీ ఓవర్‌కమ్ చేసేసాము. తెల్లారి మెలుకువొస్తుంది 3 గంటలకి. అలారం పెట్టుకుంటాం 3 గంటలకి. అలారం మోగుతుంది. మెలుకువ కూడా వస్తుంది. మెలుకువొస్తూనే ఫస్ట్‌లో మనం లేస్తుండగానే లోపల నుంచి ఇవాళ చల్లగా ఉందిలే పడుకో, రేపు చేద్దాం. ఇవాళ ఎందుకులే, రేపు మంచి రోజు, రేపటి నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాల్టికి ఒక్కటి కాసేపు పడుకో, ఒక అర్ధగంట ఆగు తర్వాత చెయ్యి. ఆ అర్ధగంట కాస్త తెల్లారి 6 అయిపోతుంది. సో ఇలా ఈ ఈ సంఘర్షణ లోపల నడుస్తూ ఉంటుందన్నమాట. దీన్ని మనం ఏమంటాము, రెసిస్టెన్స్ అంటాం. అంటే వ్యతిరేకతలు. మనం చాలా చాలా కూల్‌గా ఉన్నాం, పాజిటివ్‌గా ఉన్నాం. లేదు చెయ్యాలి అని చాలా గట్టిగా కూర్చుంటాం. వ్యతిరేకతలు మొదలైపోతాయన్నమాట. అయినా ఎవరు చెప్పిండ్రు ఇవన్నీ నీకు? ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే అవుతుందా? పోయి ఏదో వేరే ట్రీట్మెంట్ తీసుకో. ఆయుర్వేదం చేస్తే తగ్గుతుందంట.
హోమియోపతి మందులతో సరిపోతుందంట, ఇంత కష్టపడితే ఏమొస్తుంది, హార్ట్ హార్ట్ పల్పిటేషన్స్ పెరిగిపోతాయి, మోకాలు నొప్పులు వస్తాయి, ఇవన్నీ వ్యతిరేకతలు అనమాట. అంటే మనం ఒక పాజిటివ్ డైరెక్షన్ లో మనం వెళ్తున్నప్పుడు ఈక్వల్ గా నెగటివ్ డైరెక్షన్స్ కి మనల్ని వెనక్కి లాగడానికి విపరీతంగా ట్రై చేస్తాయి. ఏంటది? వ్యతిరేక భావాలు. అప్పుడు మనం ఎలా ఉండాలి? ఏది ఏమైనా గాక నేను చేసేదే అలా మనకు ఉండాలి. అంటే మనకి ఎరుక ఉంటే దాన్ని మనం పట్టుకొస్తాం. ఎప్పుడు వారంలో ఒక్కసారి 10 నిమిషాలు లేట్ గా చేసుకుంటే తప్పులేదు గానీ, ప్రతిరోజు అదే పెట్టుకున్నాం అనుకోండి, మనం తర్వాత ఏం స్టేట్మెంట్ ఇస్తామండి? తర్వాత చేద్దాం అనుకున్నాను, ఏంటో కుదరలేదు. చేద్దాం అనుకున్నాను, ఇదిగో మా వాళ్ళు ఉన్నారే ఇంట్లో, నన్ను అస్సలు చెయ్యనియ్యరు. ఇదిగో వీళ్ళకి పొద్దున్నే డబ్బాలు పెట్టాలి, వంట చెయ్యాలి, నాకెక్కడ కుదురుతుంది? అంటే నెమ్మదిగా మనం ఏం చేస్తున్నామండి? మనం కూడా ఆ నెగటివ్ థింకింగ్ ప్యాటర్న్ లోకి వెళ్ళిపోతున్నాం. ఎందుకు? ఈ వ్యతిరేక భావాలని మనం అరికట్టలేక మనమే మళ్ళీ ఒక నెగటివ్ థింకింగ్. రోజు 5 గంటలు ధ్యానం చేయాలని ఫిక్స్ అవుతారు, చేసుకుంటూ ఉంటారు. ఏదన్నా మధ్యలో వస్తే, ఇవాళ నేను ధ్యానం చేయలేకపోయాను, ఇవాళ నువ్వు నన్ను అడ్డగించావు, నీ వల్లే నేను ధ్యానం చేయలేకపోయాను. ఇది కూడా నెగటివ్ థింకింగ్. సో ఈ ప్యాటర్న్ లో కూడా మనం వెళ్ళొద్దు. ఇవాళ చేయగలిగామా? చేసాం. చేయలేకపోయామా? అంగీకరించేద్దాం. ఒకరోజే కదా. అట్లా అని రోజుకొక రీజన్ చెప్పి ఎగరగొట్టడం మళ్ళీ తప్పు. సో ఇలా ఇలా మనతోటి ఆడుతుందన్నమాట. జిమ్మిక్స్ చేస్తూ ఉంటుంది. మైండ్ తన ఆలోచనల ద్వారా మన మీద బోల్డంత ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ ప్రభావాలన్నింటి నుంచి కూడా మనం రక్షింపబడాలి. అంటే ఎరుక ఉండాలి. ఎరుకతో పాటు ధ్యానం ఎక్కువగా ఉండాలి. ఓకేనా మ్యామ్? టైం సరిపోతుంది కదా మీకు. ఎవరికైనా ఏమైనా డౌట్స్, అంటే ఇక్కడ వరకు మనం డిస్కస్ చేసుకున్న దాని వరకు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అంటే ఇప్పుడు మన ఈ వ్యతిరేక భావాలకి